నీళ్ళు తప్పకుండా మీ అందరి ఉత్సాహం మీ అందరి ఆవేశం చూస్తుంటే ఎంతో కాలం లేదు. తొందరలోనే తప్పకుండా రాజేంద్ర నగర్కు కాబోయే ఎమ్మెల్యే గారు సోదరుడు మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న సోదరి ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో అక్కడ ఓటమి పాలైన మా చెల్లెలు బడే నాగజ్యోతి గారు, వేదిక పైన ఆసీనులైన పెద్దలు అనంతరెడ్డి గారు, అదేవిధంగా సోదరి అర్చన గారు, ధర్మారెడ్డి గారు, ఇంకా డీసీఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, చందా గారు, ఈరోజు పార్టీలోకి విచ్చేస్తున్న గౌరవనీయులైన శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, వారి వెంబడ విచ్చేసిన మరి సోదరులందరూ, ఈరోజు ఈస్టర్ పండుగ సండే. జనరల్గా సండే అంటే హైదరాబాద్లో అన్ని బంద్ ఉంటాయి, కానీ మరి సండే కూడా ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈస్టర్ పండుగ సందర్భంగా ఈరోజు పండుగ జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్కగారు చాలా సింపుల్గా క్లుప్తంగా చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పినారు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ నష్టపోయింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాదు, అది ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎవరం కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ గులాబీ జెండాను ఎగిరాలని చెప్పి, అది చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది, అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీటు రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో, ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా, నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా టెంప్ట్ అయినరు. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా అంటే, నువ్వు అర్జెంటుగా ఊరికి 2 లక్షల లోన్ తెచ్చుకో, నేను వస్తూనే ఉన్నా, వచ్చిన మర్నాడే సంతకం పెడతా, మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా టెంప్ట్ అయినరు. అట్లే పెద్ద మనుషులు 2,000 కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంటికి ఇద్దరికి పెన్షన్లు ఇస్తా, సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచి పైసలు పడుతూనే ఉంటాయి అని చెప్పి గట్టిగా చెప్తే పాపం కొంతమంది వాళ్ళు కూడా టెంప్ట్ అయినారు. అట్లాగే నేను రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పగానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటూ చెప్పగానే మనం ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు మర్చిపోయినారు, ఆయన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని చెప్పి పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయినారు. ఇట్లా ఇన్ని రకాలుగా 1-2 కాదు 420 వాగ్దానాలు చేసి, 420 అంటే మోసం అంటలేను నేను, నిజంగానే 420 వాగ్దానాలు చేసిరు. ఎస్సీ డిక్లరేషన్ కోసం మీ చేవెళ్ళని మీటింగ్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఖార్గే సాబ్ను పిలిచిరు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నమ్మతలేరు, ఇక్కడున్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఎవరు నమ్మతలేరు, పెద్దోళ్ళని తీసుకురావాలని చెప్పి ఖార్గే సాబ్ను పాపం ఢిల్లీకి వెళ్ళి తెచ్చారు. అట్లనే రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టిండ్రు. అట్లాగే బీసీ డిక్లరేషన్ అని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండ్రు. యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి మన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్. ఆఖరికి మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం మేనిఫెస్టో, అంటే ఈ అన్నిటి సమాహారంగా ఇన్ని డిక్లరేషన్లు, ఈ కథా కార్ఖానా మొత్తం అన్నీ చేసి ఒక దగ్గర కూర్చి దాన్ని అంతటిని తీసుకొచ్చి తుక్కుగూడలో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలుచుకొచ్చి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న మాట, 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ను చూసినారు, మాకు ఒక్క అవకాశం ఇయ్యండి, తెలంగాణ వచ్చినాక ఒక్క తాప కూడా ఛాన్స్ ఇయ్యరా అంటే కొంతమంది అట్లా కూడా ఆలోచించారు. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇస్తాంతి ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు. మరి అలా